కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం. శుక్రుడు మార్చి మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మీనంలో సంచారం, తదుపరి మేషంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా కుజుడు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు వక్రించి కుంభంలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ తర్వాత ఆయన వక్రత్యాగం చేసి కుంభంలోనే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు గారు వక్రించి సంచారం చేస్తున్నారు. అయితే మార్చి 11వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. మార్చి 11వ తేదీ తర్వాత ఆర్థిక విషయాలలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. సంతానం విషయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి సంతానం అయ్యే సూచన లేదా సంతానం వలన ఏదైనా పాజిటివ్గా అనిపించడం లాంటిది. అలానే వెనక ఏమైనా మీరు పెట్టుబడి పెట్టి ఉంటే ఈ సమయంలో ఆ ఒక అమౌంట్ మీకు రావడం లాంటిది. అలానే పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే సూచనలు కూడా నిండుగా కనిపించబోతున్నాయి ఈ ఒక మాసం నుంచి. అయితే ఈ ఒక మాసంలో మార్చి 3వ తేదీ సప్తమ స్థానంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా జరగబోతుంది. అలానే జన్మరాశిలో మనకి బుధుడు వక్రించడము, సూర్యుడు కూడా రాహుతో ఉండడము, కుజుడు కూడా సంచారము. జన్మంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు సప్తమ స్థానంలో ఇలా చంద్రుడు ఇలా కేతువు కూడా సంచారం ఉండడం అనేది ముఖ్యంగా వ్యాపారస్తులు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు గందరగోళం ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్ అనేది ఏర్పడబోతున్నది. ఇది చేయాలా లేదా అది చేయాలా, కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కొంతమందికి ఆరోగ్యరీత్యా ఎక్కువ ఇబ్బందులు పడే ఆస్కారాలు కూడా ఉంటాయి. దేని వలన? ఈ జన్మరాశిలో ఉంటున్న ఇలాంటి గ్రహస్థితి వలన. అలానే ఉద్యోగంలో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. ఎందుకంటే దశమాధిపతిని జన్మరాశిలో సంచారం చేయడం అనేది ఉద్యోగం మీదనే ఎక్కువగా ఒత్తిడులు మీకు ఉండే ఆస్కారాలు కూడా ఉండబోతున్నాయి. అంటే ఉద్యోగం మీదనే ఎక్కువగా దానిపైనే ఎక్కువగా ఆ ఒక ఇబ్బందులు, దీన్ని ఎలా తప్పించుకోవాలి, ఇలాంటివే ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ ఒక మాసంలో. అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే విషయంలో కావచ్చు, మార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు, అలానే షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, ఈ ఒక విషయాలలో కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇది చేయాలా, అది చేయాలా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇలాంటివి ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే సూచనలు ఉండబోతున్నాయి. అలానే భార్యాభర్తల మధ్య, భార్య అంటే మీ భార్య లేదా మీ భర్తకు ఆరోగ్య విషయాలలో కూడా కొన్ని ఒడిదుడుకులు, ఖర్చులు, వాటి విషయంలో ఖర్చులు చేయడానికి కూడా ఇక్కడ ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో శుక్రుడు మనకి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి మంచి భోజనాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక విషయాలు కొంచెం డబ్బు అనేది ఆకస్మికంగా మీకు డబ్బు కూడా రావడానికి, మీ చేతికి అందడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మార్చి 11వ తేదీ తర్వాత వ్యాపారంలో కొంచెం మీరు అభివృద్ధి చూస్తారు. ఆర్థిక విషయాల్లో ఎక్కువగా అభివృద్ధులు చూస్తున్నారు. అలానే సంతానం లేదా పెళ్లి విషయంలో, పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా అభివృద్ధిని చూడబోతున్నారు. ఇలాంటి గ్రహస్థితులు మీకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇలాంటి రిజల్ట్ అనేది రాబోతున్నది. జన్మరాశిలో ఎక్కువ శాతం గ్రహాలు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్. అలానే కొంతమందికి ఏమవుతుంది అంటే జన్మరాశిలో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు భార్య మీద లేదా భర్త మీద ఎక్కువ కోప్పడడం లాంటిది, ఇలాంటివి కూడా ఈ సమయంలో రావడానికి, చూడడానికి, వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అని అనిపించడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండబోతుంది. మొత్తానికి ఇలాంటి గ్రహస్థితి వలన కుంభరాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు. అలానే ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి, కన్ఫ్యూజన్ అవ్వకండి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మార్చి 11వ తేదీ తర్వాత గ్రాడ్యువల్లీ మీకు మళ్ళీ సెట్ అవుతుంది. అలానే జన్మరాశిలో కుజారాహుల కలయిక ఉండడం కూడా పొలంలో పనిచేసే వాళ్ళు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు,
పొలంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. సర్పలు ఈ ఒక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలానే కోపతాపాలకి వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ఫైర్ వలన అంటే నిప్పు వలన లేదా గ్యాస్ వలన ఏదైనా ప్రమాదాలు కూడా జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడము, హనుమాన్ చాలీస చదువుకోవడము చాలా మంచిది. ఎరుపు రంగులతో చేసుకోండి ఈ పూజలన్నీ. ఓకేనా? అలానే ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఈ ఒక మీ థంబ్‌నెయిల్ చూస్తూ ఉంటారు. లైక్ ఈ ఒక రాశి వాళ్ళకి గజకేసరి యోగము, ఈ రాశి వాళ్ళకి బుధాదిత్య యోగము, ఈ రాశి వాళ్ళకి శుక్ర మహాదశ పట్టబోతుంది. ఇలాంటి థంబ్‌నెయిల్ మీరు చూస్తూ ఉంటారు. ఇలాంటి థంబ్‌నెయిల్‌లు మీరు చూస్తూ ఉంటారు కదా! సో, గోచారంలో ఇలాంటివి అప్లికేబుల్‌గా ఉండవు. గజకేసరి యోగం అందరికీ సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వదు. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ ఫలితాలు ఇవ్వదు సరిగ్గా. ఎవరికో ఒకరికి 100లో 10 మందికి ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఇంకా 90 మందికి అలాంటి సిచ్యుయేషన్ ఉండదు. గోచారంలో మెయిన్ అలాంటి యోగాలు గాని ఏంటివి వర్తించవు. మీ జాతక రీత్యా గనక ఉంటే మాత్రమే వర్తిస్తాయి. దీన్ని వాస్తవాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ముఖ్యంగా ఈ వ్యాపారంలో లాసెస్ జరిగింది. అప్పులు పాలైపోయాను. అప్పు తీరడానికి ఏదైనా పరిహారాలు, అలానే కోటీశ్వరులు అవ్వడానికి పరిహారాలు, అలానే పలానా అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి లేదా పలానా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనడానికి పరిహారాలు ఉండవు. దీన్ని వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఓన్లీ జ్యోతిష్యంలో చెప్పింది ఏంటంటే చెడు అంటే గ్రహాలలో అందరూ మనకి మంచి చేయాలని చూస్తారు. బట్ మన కర్మ వలన వాళ్ళ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఏర్పడుతుంది. అలాంటి గ్రహస్థితి ఏదైనా ఇబ్బందికరమైన గ్రహస్థితులు దశాభుక్తులు జరుగుతున్నప్పుడు మనమే కష్టపడి వాళ్ళకి సంబంధించిన పరిహారాలను చేసుకోవడం ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అని మాత్రమే జ్యోతిష శాస్త్రం చెప్పింది. సో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.